ఏ ఒక్క రోజన్నా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పోయి మీకు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల్ని పరిష్కరిస్తా అని చెప్పి కేటీఆర్ మాట్లాడిండా? రేవంత్ రెడ్డి గారు వరదలు వచ్చినప్పుడు ఇదే హైదరాబాద్ పరిధిలో ఆ రోజు ఎన్నిక లేదు, ఆ రోజు గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక ధైర్యాన్ని ఇచ్చి ఒక భరోసా ఇచ్చి అధికారులను అక్కడ వెళ్ళి ఇమీడియట్గా సమస్యలన్నింటినీ పరిష్కరించిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఈ ప్రజాప్రభుత్వంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అటువైపు చూస్తే మాకు కమిషన్లు రావు, అటేమన్నా ఇస్తే మాకు వచ్చేది ఏంది అని చెప్పి జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా ఈరోజు ఉప ఎన్నిక రాగానే ఉప ఎన్నిక అని తెలియంగానే జూబ్లీహిల్స్లా వాళ్ళ ఒక కేడీ బ్యాచ్, కేటీఆర్ అండ్ బ్యాచ్, ఈ కేడీ బ్యాచ్ మొత్తం కూడా జూబ్లీహిల్స్ పైన పడి ఈ బోగస్ ప్రచారం చేసి మేమే గెలుస్తున్నామని చూపించుకునే ప్రయత్నం చేస్తారు.